అందరికీ నమస్కారం. రేపే నాగుల చవితి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే నాగా సర్పదోషాలు తప్పవు. 7 జన్మల దరిద్రం. రేపే నాగుల చవితి, పరమ పవిత్రమైన రోజు. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా నాగదోషాలు సర్పదోషాలు కలుగుతాయి. జన్మ జన్మల దరిద్రం పడుతుంది. కనుక నాగుల చవితి రోజు ఎవరూ కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. కాదని ఈ కూరలను వండినా తిన్నా దరిద్రం పడుతుంది. సర్పదేవతలకు కోపం వస్తుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. భూమి మీదే నరక బాధలు అనుభవిస్తారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ నాగుల చవితి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివ కేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా విశేషమైనదని చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈరోజు నాగుల చవితి అని మహా చతుర్థి అని అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి చేసుకొని ఆవు పాలు, పూలు, పండ్లు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవత వద్ద దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. పుట్ట దగ్గరకు వెళ్ళడం వీలు కానివారు, ఆచారం లేనివారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించును అనే విశ్వాసం. నిజానికి నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్టు మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. పవిత్రమైన నాగుల చవితి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం 4 వైపుల నుండి దూసుకువస్తుంది, విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. నాగుల చవితి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు. నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం ఆకర్షింపబడుతుంది. ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల చవితి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక్క 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, 4 వైపుల నుండి ధనం దూసుకువస్తుంది. మీకు ధనానికి లోటు అనేది రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక నాగుల చవితి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. నువ్వులు అంటే తెల్ల నువ్వులను తెచ్చుకోవాలి, నల్ల నువ్వులను తెచ్చుకోకూడదు.
తెల్ల నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. ఈరోజు అందరూ తప్పనిసరిగా నువ్వులను తెచ్చుకోండి. నువ్వులను నాగుల చవితికి రోజైనా కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు, నాగుల చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తెచ్చుకున్న నువ్వులతో చిమ్మిలి ప్రసాదం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులను తెచ్చుకోవాలి, లేదా నాగుల చవితికి ముందు రోజున తెచ్చుకోవాలి. ఇలా నువ్వులను తెచ్చుకోవడం వలన సర్పదోషాలు కూడా పోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులు ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన మీ కష్టాలు తీరతాయి. కనుక నాగుల చవితి రోజున ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు కూడా ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజున పొట్లకాయలు, ఇంకా మెలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి బారు సొరకాయలు, ములక్కాడలు కోసి కూర వండుకొని తినకూడదు. ఎందుకంటే ఈ కూరగాయలు పాములతో సమానం. కనుక నాగుల చవితి రోజున ఈ కూరలను వండి తింటే పాములు వండి తిన్నంత పాపం వస్తుంది. కనుక ఈరోజు పొట్లకాయ, మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్డు, మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేవీ కూడా తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరలను కానీ, మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి. కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి. అలాగే ఈరోజు చాకుతో, కత్తిపీటతో, కత్తెరతో ఏమీ కోయకూడదు. బంగాళదుంపలు వంటివి ఉడకబెట్టుకొని చేతితో నలుపుకొని వంట చేసుకొని తినవచ్చు. అలాగే చేతితో విరుచుకొని వండేవి అంటే చిక్కుడుకాయ కూరలు వంటివి వండుకొని తినవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించి సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సుఖ శాంతులతో, సిరి సంపదలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.